సమస్యల మీద చర్చ చేయమంటే సగం లొల్లులే నడుస్తుంటాయి. చెప్తే ఈనరు, గిచ్చితే ఏడుస్తారు అన్నట్టే ఉంటుంది పరిస్థితి. మరి అదేందో ఏమో కానీ ఎక్కడైనా గిట్లనే ఉంటుంది పరిస్థితి. మీరు చెప్పేది మేమెందుకు వినాలి అని అనుకుంటారో ఎట్లనో తెలియదు కానీ మీటింగ్ పెడితే చాలు లీడర్ సభలు పొట్టు పొట్టు లొల్లులు చేస్తుంటారు. సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు షింటెం పడదు. అట్లే ఇగో లేక లేక పట్నం పెద్ద మనుషులంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఏమైందో చూడుర్రి. అబ్బా పట్నంలో ఏడవో బిచ్చగాలతో కోసం అయితే లేదు, ఎట్లాగా వాడుతుండ్రు చూడర్రే అని కోపానికి వచ్చారు. వీళ్ళు నిజమైన బిచ్చగాలు కాదు, ఉత్తుత్తి బిచ్చగాలు. లేక లేక పట్నంలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఇక చేయి పార్టీ కార్పొరేటర్లు, కార్ పార్టీ వాళ్ళు, పతంగి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు అంతా కలిసిపోయినరు. అందులో పువ్వు పార్టీ కార్పొరేటర్లు ఇక గిట్ల బిచ్చగాళ్ళ వేషం కట్టి మీటింగుకు పోయిండ్రు. అయ్యో కదరంగి తొడుక్కొని సెంటు కొట్టుకొని మీటింగ్లకు పోతారు కానీ గిదేంది బిచ్చగాళ్ళ వేషం కట్టిండ్రు అని అంటే పువ్వు పార్టీ వాళ్ళు కార్పొరేటర్ గిరి చేస్తున్న జాగాలకు నిధులు ఇస్తలేరట సర్కారు వాళ్ళు. అంత అలాగు సలాగు చేస్తున్నారు. గిట్ల అయితే మేము ఎట్లా పని చేయాలి, నిధుల కొరకు బిచ్చమెత్తాలనా అన్నట్టు గిట్ల బిచ్చగాళ్ళ వేషం కట్టి బాటి అంట వచ్చిపోయేటోళ్ళని జరసేపు పరిశాన్ చేసిండ్రు. కార్పొరేటర్లను చూసి నిజంగానే బిచ్చగాళ్ళు కావచ్చు అనుకున్నారట జరంతమంది. మరి వేషం అట్లా కట్టిండ్రు. అటెనక కద్దరంగులు తొడుక్కొని మీటింగుకు పోయి రచ్చరచ్చ చేసిండ్రు. కూకొని మాట్లాడుకుందామని మేయరమ్మ మొత్తుకొని చెప్పిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్న ఇంటేనా బొబ్బ చేసిండ్రు. జరంతమంది కాగితాలు చింపి పోస్టాలకు బయటికి తోలిచ్చిండ్రు. గట్టిగా అడిగితే చాలు భయపడి బయటికి తోలిస్తుండ్రు అని కారు పార్టీ వాళ్ళు పొట్టు సాపించిండ్రు. లొల్లి ఎక్కువ అయ్యేటాలకు చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం అయ్యిందని చెప్పేసింది మేయరమ్మ. ఇక కారు పార్టీ వాళ్ళందరినీ బయటికి తోలిచ్చినాక మీటింగు సాపుడు దాకానే నడిచింది. అయితే వచ్చేది ఎండాకాలం, నీళ్ల ట్యాంకర్లకు గిరాకీ పెంచకుండా పబ్లిక్ అందరికీ నల్ల నీళ్లకు తిప్పలు ఉండొద్దు, కరెంటు కష్టాలు రానియొద్దు, ఇంకేమన్నా ఎండాకాలంలో పనికొచ్చే పనులు చేయాలి అని ముచ్చట్లు పెట్టుకోకుండా గిట్ల లొల్లులు పెట్టుకుంటారా అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పట్నం పబ్లిక్. ఏం లొల్లులో ఏమో అని గరం అవుతున్నారు.